ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన ఎద్దనున్న వారందరితో కూడా బయలా యహూదాలో నుండి ప్రయాణమయ్యాను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరినూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచు నుండెరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలంనకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురంనకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలందరినూ ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురంనకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతిగా యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పళ్ళ అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె అగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరవచ్చి హీనస్థితి గల పనికెత్తెలు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువనని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై యెహోవా నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి గనుడగుదునని మీకాలుతో అనెను. మరణమగు వరకు సౌలు కుమార్తె అగు మీకాలు పిల్లలను కనుక ఉండెను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. యెహోవా నలుదిక్కుల నుండి అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానన్న ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు మ్రానులో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?
ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచూ సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటున్నా. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదుతో ఇలాగూ చెప్పము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలును నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇంకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసినడలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చెయ్యను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియచెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానం నాకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియచేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడొకడునూ లేడు. నీకు జనులగుటకే వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారి నిత్యము నీకు ఇశ్రాయేలును పేరుగల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలుకు దేవుడనై ఉన్నాడను మాట నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యం కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనే నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.